హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి ప్లీజ్. సీరియల్లోకి వెళ్తే వేదవతి చనిపోయిందని చెప్పేసి డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఈలోపు ప్రసాద్ అందరు కలిసి ఏడుస్తూ ఉంటారు. అకస్మాత్తుగా చెయ్యి కదులుతూ ఉంటుంది. అది గమనించిన ప్రసాద్ ఒక్కసారిగా డాక్టర్ డాక్టర్ వేదవతి చెయ్యి కదులుతుంది డాక్టర్ అని చెప్పేసి పిలిచేసరికి ఒక్కసారి డాక్టర్ వచ్చి చెక్ చేసేసరికి చెయ్యి అలా కదులుతూ హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆశ్చర్యపోతుంది డాక్టర్. మరోవైపు అక్షయ అమ్మవారికి ముడుపు చెల్లించి ఈ విధంగా అంటుంది, భయపడకండి సార్, ఎలాగైనా అమ్మగారు ప్రాణాలతో బతుకుతారని చెప్పేసి అక్షయ మాటలకు ఇక శ్రీకర్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. నేను నమ్ముతున్నాను సార్, మీరు నమ్మండి అని చెప్పేసి అనేసరికి వెంటనే అక్షయ్ను హక్ చేసుకొని, మా అమ్మ కోసం కన్నబిడ్డలైనా మేము ఏం చేయలేకపోతున్నాను, నువ్వు చేసావు తల్లి, థ్యాంక్ యూ సో మచ్ తల్లి అని చెప్పేసి హక్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు శ్రీకర్. వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. ఇస్ మిరాకిల్, అసలు పోయిన ప్రాణం బ్రతికి రావడం అంటే చాలా కష్టం. ఈవిడ బ్రతకాలని అందరూ కోరుకున్నారు, కానీ ఈవిడ బ్రతకాలని ఖచ్చితంగా ఎవరో గట్టిగానే కోరుకున్నారని చెప్పేసి డాక్టర్ అంటూ ఉండగా ఈలోపు మాత్రం నిహారిక అవును కృష్ణ వేదవతి బ్రతికిందన్న మాట విని షాక్ అయిపోతాడు. ఇదంతా అక్షయ అమ్మోరు దయ వల్ల అని చెప్పేసి పెద్దరాజు అంటూ ఉంటాడు. సరే అండి, మీరందరూ బయట వెయిట్ చేయండి, ఈలోపు మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాం, వేదవతి మళ్ళీ మీ అందరి ముంగటికి వస్తుంది, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి అందరు కలిసి బయటికి వెళ్తారు. ఈలోపు డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. ఈలోపు రాజమ్మ కింద పడి ఉంటుంది. ఇక వాళ్ళు మాత్రం నొప్పులతో వచ్చిన తర్వాత ఒక్కసారికి రాజమ్మని చూసి, ఇదేంటి ఇలా కింద పడిపోయింది, ఫుల్లుగా కొట్టిందంటావా ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేనికి వచ్చావు, మరి ఎందుకు ఇలా కింద పడింది అని చెప్పేసి రాజమ్మను లేపుతూ ఉంటా. తెలిసి మన ప్లాన్ తెలిసి రాజమ్మను కొట్టారంటావా, బెజవాడలో రాజమ్మను కొట్టేవారు ఎవరుంటారు, ముందు వెళ్ళి నువ్వు నీళ్లు తీసుకురా అని చెప్పేసి అంటుంది. వెంటనే నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కళ్ళ మీద చిలకరించిన తర్వాత రాజమ్మ లేస్తుంది. ఏమైంది రాజమ్మ, వాళ్ళేరని చెప్పేసి అడుగుతుండగా, వద్దే బాబు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, మన దందా వేరే కడ నడిపించుకుంటామని రాజమ్మ భయపడుతూ ఉంటుంది. కనకదుర్గమ్మతో జోలికి వెళ్ళకూడదని ఇప్పుడు అర్థమైంది. ఏమైంది రాజమ్మ, భవానీమాల వేసుకున్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఇప్పుడు బుద్ధొచ్చిందే అని రాజమ్మ అంటూ ఎలాగైనా ముడుపు చెల్లించకూడదని నీళ్ళల్లో మత్తు మందు కల్పించాను కదా, ఇక తాగిన కూడా ముడుపు చెల్లించింది, ఆ టెస్ట్ చేద్దామని నేను తాగాను, తాగేసరికి నేను ఇక్కడ పడ్డాను, మీరు అక్కడ పడ్డారు, అమ్మో ఆ పిల్ల తక్కువది కాదు, సాక్షాత్తు అమ్మ మీ కృప ఉంది అని రాజమ్మ అంటూ ఉంటుంది. రాజమ్మ, కనకదుర్గమ్మ తల్లి ఇంకొకసారి పెట్టుకోకూడదని చెప్పేసి ఇలా మనకు బుద్ధి చెప్పింది. అమ్మో కనకదుర్గమ్మతో పెట్టుకుంటే మన చావుకు ఎదురెళ్ళినట్టే, ఈసారి మనకు బుద్ధి చెప్పింది, ఇంకొకసారి ఇలాంటి దారుకు వెళ్లకుండా మంచి దారిన ఎంచుకుందాం, ఇక తప్పు చేశాం కదా అమ్మ కనకదుర్గమ్మ, ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయమని ముగ్గురు కలిసి మొక్కుతూ ఉంటారు. రాజమ్మకు నిహారిక ఫోన్ చేస్తుండగా కృష్ణ మాత్రం, అసలు మా అమ్మ ప్రాణం పోతుందో పోలేదు కానీ ఈ టెన్షన్కి నా ప్రాణం పోయేలా ఉందని అంటుండగా నిహారిక ఫోన్ చేస్తూ ఉంటుంది. రాజమ్మ నిహారిక ఫోన్ చూసి, అమ్మో నిహారిక ఫోన్ చేస్తుంది, దీంతో మాట్లాడితే నా మనసు మార్చేస్తుంది, అంత డేంజర్ దని కాల్ కట్ చేస్తుంది రాజమ్మ. మళ్ళీ చెయ్యి, ఇక్కడ నరాలు కట్ అవుతుంది, ఫోన్ కట్ చేసిందంటేనే భయం అవుతుంది అని అంటుండగా మళ్ళీ చేస్తుంది. ఏమైంది, ఫోన్ కట్ చేసిందా, లేదు ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, మనకు హ్యాండ్ ఇచ్చింది, బామ్మో కనకదుర్గమ్మ తల్లి తర్వాత రాజమ్మ ఫేమస్ అన్నాం కదా అని కృష్ణ నిహారికతో అంటాడు. బెజవాడ కింగు బొంగన్నావు, అక్షయని ఏదో చేస్తానన్నాయి, 1,00,000 రూపాయలు తీసుకొని మన చెప్పుతో మనని కొట్టిందని కృష్ణ అంటాడు. ఎంత మోసం చేసింది, మోసం గురించి మనమే మాట్లాడాలి మరి, అయినా అక్షయ్ మాత్రం ముడుపు చెల్లించకూడదు. ఇంకెవరైనా ఉన్నారా, ఇప్పుడు రాజమ్మ అయిపోయింది కదా, రాజు ఎవరైనా ఉన్నాడా, అంత వేటకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కృష్ణ అని నిహారిక అంటుగో, జరిగిందంతా మర్చిపోయి మూసుకొని రా, ఎవరైనా విన్నారంటే మన ప్రాణాలు తీసేస్తారు, మీ అమ్మ బ్రతికిందంటే పెత్తనమంతా మీ అమ్మకే పోతుంది, ముక్కు పుడక ఎలా వస్తుందిరా దేవుడా. అవని ఇక్కడున్నావా, అవును, దర్శనం బాగా జరిగిందా, బాగా జరిగింది, 40 రోజుల దీక్ష ముడుపు చెల్లింది, నా దీక్షకు ఫలితం
అనిపిస్తుందని అక్షయ మనసులో అనుకుంటుంది. పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. అప్పుడు శ్రీకర్, బయలుదేరుతామా? సార్, ఏంటమ్మా? పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి సార్ అని అక్షయ అంటుండగా, ఆలోపు ప్రసాద్ శ్రీకర్కి ఫోన్ చేస్తుండగా, నానే ఫోన్ చేస్తున్నాడని శ్రీకర్ అంటారే, అమ్మ ప్రాణాలతో బయటపడిందిరా అనేసరికి ఒక్కసారిగా శ్రీకర్, అక్షయ, అవని సంతోషపడుతూ ఉంటారు. అది ఎలా సాధ్యం? తెలియదురా. అమ్మవారి దయతోనే అమ్మ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డది. అంతేకాదు, అమ్మ త్వరలోనే కోలుకుంటుంది, ప్రాణానికి ప్రమాదం లేదు, నడుస్తుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. అసలు అమ్మ కృప వల్లనే అమ్మ బ్రతికిందిరా. ఏదో మెరాకిల్ జరిగిందని డాక్టర్స్ కూడా అంటున్నారా. అవునా నాన్న, ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చావు. త్వరగా రండ్రా, ఇటు ఇవ్వండి ఫోన్ అని అవని తీసుకుంటుంది. మామయ్య, ఒకసారి వీడియో కాల్ చేయరా? లేదమ్మా, ఇప్పుడు చేయలేని పరిస్థితి, మీరు త్వరగా బయలుదేరి రండి. సరే మామయ్య, వస్తున్నా నాన్న అని చెప్పేసి వెంటనే శ్రీకర్ కాల్ కట్ చేస్తారు. అమ్మయ్య, అత్తయ్యకు పునర్జన్మ మళ్ళీ వచ్చింది. ఇదంతా అమ్మవారి కృప వల్లే, ఇంట్లో విషాదం మొత్తం పోయినట్టే అని అవని అంటుండగా, అప్పుడు శ్రీకర్ అక్షయ్ను పట్టుకొని, అమ్మ ఇదంతా నీ వల్లే అని చెప్పేసి హక్ చేసుకుంటాడు. అమ్మవారు ఇలాంటి ఆలోచన చేసిందంటే అంత నీ వల్లేనమ్మా, నువ్వు చేపట్టుకే ఈరోజు బ్రతికిందమ్మా. అంతేకాదు సార్, అమ్మ వల్లనే అమ్మగారు బ్రతికింది సార్ అని చెప్పేసి అక్షయ, అవని ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా? అమ్మవారి కృప లేకుంటే ఇలా జరగదని ఇప్పుడైనా అర్థమైందా? ఒక్కసారి ఏదో జరిగిందని ద్వేషిస్తున్నావు కదా, ఇప్పుడైనా అమ్మవారి గురించి తెలుసుకున్నావని శ్రీకర్ అవనితో అంటారు. ఇంత పెద్ద నిదర్శనం కల్లారా చూసిన తర్వాత కాదని ఎలా అంటారు సార్ అని అక్షయ అంటూ, ఖచ్చితంగా మేడం గారు ఒప్పుకుంటారని అక్షయ అంటుండగా, అత్తయ్య ప్రాణాలతో బయటపడ్డందుకు చాలా సంతోషంగా ఉంది, అలాగే నువ్వు దీక్ష తీసుకున్నందుకు చాలా సంతోషం కూడా ఉంది అని, అమ్మవారి విషయంలో మాత్రం నేను ఎప్పటికీ ఒకటే నిర్ణయం మీద ఉంటాను, నాకు జరిగిన నష్టానికి నేను మార్చుకోనని చెప్పేసి అవని కూతుర్ని దూరం చేసిన అమ్మవారిని ఎలా నమ్మగలను? మీలాంటి వాళ్లను ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మేడం అని అక్షయ అంటున్నా. ఇంత మొండు పట్టుతోని ఎందుకుంటున్నావు? అంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తున్నావని శ్రీకర్ అంటుండగా, నాది మూర్ఖతమే అనుకో బావా అని చెప్పేసి అవని అలాగే ఉంది. అంత ప్రాణగండం నుంచి అమ్మ బయటపడినా ఎందుకు నమ్మ బుద్ధి కావట్లేదు? నేను నమ్మను బావా అని అవని అంతే. బలవంతంగా మీ అభిప్రాయాలు నా మీద రుద్దడానికి చేయకండి. అది కాదవని, మీరు ఆగండి సార్. కొన్ని గాయాలు మానడానికి చాలా టైం పడుతుంది. 7 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, మనం వెయిట్ చేయక తప్పదు సార్ అని చెప్పేసి అక్షయ చెప్తూ ఉంటుంది. మేడం, అమ్మవారిని దూరం చేసుకోవాలనుకున్నా అమ్మవారు అవనిని దూరం చేసుకోరు. ఇంత గొప్ప భక్తురాల్ని అమ్మవారు దూరం చేసుకోరాదు, వదిలిపెట్టరు కూడా. బయలుదేరుతామా అని అనేసరికి, అత్తయ్యని చూడబుద్ధి అవుతుంది అనేసరికి అందరూ కలిసి బయలుదేరుతారు. ఈలోపు స్వామీజీ వస్తారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఆశ్రమం వదిలిపెట్టి చాలా ఏళ్ళవుతుంది అని స్వామీజీ అంటూ ఉంటారు. స్వామీజీ, మీ రాకకు భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చారని రాక వాళ్ళ చెవులు వేస్తే అందరూ పరుగులు తీసుకుంటూ మీ దర్శనం కోసం వస్తారని శిష్యులు అంటారు. కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత భక్తులందరినీ కలుస్తాను, కానీ సంక్రాంతి తర్వాత వేదవతిని కలుస్తానని ఆ విషయం చెప్పావా? నేను చేరవేశాను. కాకపోతే మీరు ఏ విషయం మాట్లాడతారనో వాళ్ళు కాస్త అటు ఇటు అర్థం కాకుండా ఆలోచిస్తున్నారు గురుగాని శిష్యుడు చెప్తూ ఉంటారు. కోసం ఎదురు చూస్తున్నారు గురుగారు. వాళ్ళు నా గురించి ఎదురు చూపులోనే శుభవార్త చెప్తానని గురుగారు అంటారు. సంక్రాంతి వాళ్ళ జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద పండుగ అవుతుందని గురుగారు చెప్తూ ఉంటాయ్యా. నా నోటితో పలికించే పలుకులు ఆ ఇంటితో విషాదాన్ని తరిమి కొడతాయని స్వామీజీ చెప్తూ ఉంటారు. చేసిన దానికి ప్రతి ఒక్క విషయం ఇంట్లో చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. అవును, చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే గుళ్ళో జరిగిన ప్రతి ఒక్కటి ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఈ విధంగా అవని శ్రీకర్ అంటుండగా, అవసరం లేదు కదా, చెప్పాలి, నీలాంటి వాళ్ళ గురించే చెప్పాలి. చెడు ఎప్పుడు బయటపడుతుంది, మంచి కూడా అలాగే బయటపడాలని ఇంత అద్భుతం జరుగుతుంది అనుకోలేదు. చావు బ్రతుకులో ఉన్న నేను బ్రతకడం అమ్మవారి, అదే అన్నపూర్ణ అమ్మవారి దయా కృప కటాక్షం వల్లే ఇలా బ్రతికాను కదండి అని వేదవతి ప్రసాద్తో అంటూ ఉంటుంది. అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మవారి కృపతో బ్రతికినట్టుగా అనిపిస్తుంది. ఊహించని జరిగినప్పుడు అన్ని ఆశ్చర్యంగానే అనిపిస్తుందని ప్రసాద్ అంటారు. ప్రసాద్
ఒక్కసారిగా శ్రీకర్ మాటలు గుర్తు చేసుకుంటారు. అప్పుడు వెంటనే ప్రసాదరావు వేదవతితో ఏ ఊహించిన శక్తి కాపాడిందో త్వరలో నీకు తెలుస్తుందని చెప్తూ ఉంటా. గండ నుంచి బయటపడ్డావు కాబట్టి ఆనందంగా ఉన్నావు కాబట్టి నువ్వు కాస్త రెస్ట్ తీసుకో వేద అని ప్రసాదరావు అంటే ఈలోపు ప్రసాదరావు బయటికి వచ్చేసరికి పెద్దిరాజు ఎదురుగా ఉంటాడు. అప్పుడు పెద్దిరాజు ఈ సమయంలో కూడా అత్తయ్యకు నిజం చెప్పకపోవడం చాలా దారుణం మావయ్య అని చెప్పేసి అంటుండే. అటువైపుగా వెళ్తున్న నిహారిక పెద్దిరాజు మాటలు వింటూ ఉంటుంది. అసలు అక్షయ్ వల్లనే కదా అత్తయ్య ప్రాణాలతో బయటపడ్డదనేసరికి నిహారిక మాటలు విని షాక్ అయిపోతుంది. మనమైనా ఆలోచించలేదు, అక్షయ ఆలోచించింది, దీక్ష తీసుకుంది, అయినా అత్తయ్యతో చెప్పాలి అంటుండగా ఈలోపు నిహారిక మాటలు విని షాక్లో ఉండిపోతుంది. పెద్దిరాజు లేనిపోని చెప్తున్నట్టున్నాడు అని చెప్పేసి అనుకుంటుండగా అక్షయ్ రాని అక్షయ్తో ఎలాగైనా చెప్పిద్దాం, ఆనందపడుతుంది, కుటుంబంలో అక్షయ సభ్యురాలుగా ఉంటుంది అని ఈ విధంగా